లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ ఎస్సీ చిన్నారెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కాడు. 30 లక్షల రూపాయలకు తొలి విడతగా 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మరింత సమాచారంపై ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి ఏసీబీ ట్రాప్ అయ్యారు. ఆయన గుర్రపుడు యొక్క కాంట్రాక్ట్ పనులకు సంబంధించి ఒక 15 లక్షల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఈ విధంగా జరిగింది సార్. ఇది మాకు కంప్లైంట్ రావడం జరిగిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఆయన చెరువులు అవన్నీ కూడా క్లీనింగ్ చేయడము, అంటే హయాసింత్ అని చెప్పేసి గురప్ డెక్ అంటాం కదా, అట్లాంటివన్నీ క్లీనింగ్ చేయడము, మెయింటెనెన్స్ చేయడము, అట్లాంటి వాటికి బిడ్డింగ్లో పాల్గొని టెండర్స్ అవన్నీ అతను గెలుచుకోవడం జరిగింది. దాని ప్రకారం అతను వర్క్స్ చేశాడు. వర్క్స్ అరౌండ్ 1,40,00,000 రూపీస్ వర్క్స్ చేశాడు. అతను చేసిన తర్వాత ఆ బిల్స్ పాస్ చేసే క్రమంలో, అంటే ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి ఆ వాటి కోసం అని చెప్పేసి చిన్నారెడ్డి గారని ఇక్కడ సూపరింటెండెంట్ ఇంజనీరు ఆయన అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన ఈ బిల్స్ అవన్నీ పాస్ చేయాలంటే 40 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి లంచంగా డిమాండ్ చేసినాడు. దానికి అతను అంత ఇచ్చుకోలేని అదేంటంటే లాస్ట్కి 30 లక్షల రూపీస్ కి బేరం చేసి 30 లక్షలు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తే ఇక విధులేని పరిస్థితులు ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క అమౌంట్ని 2 విడతలుగా ఇస్తానని చెప్తే సరే అని చెప్పేసి ఈ చిన్నారెడ్డి గారు యాక్సెప్ట్ చేసినారు. దాంట్లో ఒక 15 లక్షల రూపాయలు ఈరోజు తీసుకొని వచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ చిన్నారెడ్డి గారు ప్రవీణ్ అనే అతని ద్వారా ఈ యొక్క డబ్బులు యాక్సెప్ట్ చేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు ఇందులో చిన్నారెడ్డితో పాటు ఇంకెవరిని అరెస్ట్ చేయబోతున్నారు సార్? అదే ప్రవీణ్ అని చెప్పేసి ఆయన ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సార్, ఇతను చిన్నారెడ్డికి సంబంధించినటువంటి వేరే ఏదైనా సోదాలు చేస్తున్నారా? ఆయన మీద ఏమైనా డిఏ ఏమైనా కేసు చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం చేసేవన్నీ కూడా మేము చేయాల్సి ఉంటుందండి. అది ఆ సర్చెస్ అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దాని ప్రకారము అందులో డీటెయిల్స్ ప్రకారము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. చిన్నారెడ్డి గారి మీద ఒక్క కంప్లైంట్ సార్? గతంలో ఏమన్నా ఇతని మీద కేసెస్ ఉన్నాయా? ఏమన్నా ట్రాప్ అయ్యి గురైనా మన ఐసీబీ రికార్డ్స్ ఉన్నాయి? లేదు, ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ ట్రాప్ కేసు అండి అతని మీద. సోదాలు ఇంకెక్కడ జరుగుతున్నాయి సార్? ఇక్కడ అతను ఎప్పుడు అరెస్ట్ చేయబోతుంది? అదే ఇప్పుడు ఆల్రెడీ అదుపులోకి తీసుకోవడం జరిగిందండి, విచారణలో ఉంది. ఇప్పుడు తర్వాత ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. సో అది అనంత్ కుమార్ గారు చెప్తున్నది. ఆయన ₹1 కోటి సంబంధించినటువంటి పనులు పైగా ఆయన చేశారు. దానికి సంబంధించినటువంటి బిల్స్ పాస్ చేయడానికి ఆయన 30 లక్షలు డిమాండ్ చేయగా 15 లక్షలు ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లో ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నారు. ఓటు